ఇందిరమ్మ కమిటీల పేరుతో లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని, ఇండ్ల పంపిణీలో పారదర్శక లేకపోవడంపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నామని బీఆర్ఎస్ పేర్కొంది. వేములవాడ పట్టణంలో అభివృద్ధి శూన్యమైందని కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. వేములవాడ పురపాలక సంఘ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ విషయంలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని, ఇందిరమ్మ కమిటీల ఆధారంగా కాంగ్రెస్ నాయకుల మద్దతుదారులకే ఇళ్లు కేటాయిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి కందుల కాంతికుమార్, మాజీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్, జోగిన్ శంకర్, ముద్రకోల వెంకటేశం పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పారదర్శకత లేని పద్ధతులతో ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వారి వ్యక్తులకే వాటిని కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. కేవలం రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసమే పంపిణీ చేయడం అనైతికమని, నిరుపేదల పట్ల ప్రేమ ఉంటే పూర్తి నిర్మాణాలు చేసి ఇవ్వాలని, గతంలో సగంలో వదిలేసిన ఇండ్లను ఎందుకు కేటాయిస్తున్నారని సందర్భంగా ప్రశ్నించారు. ప్రతి వార్డులో 60-70 మంది అర్హత కలిగి ఉంటే కేవలం 5-6 ఎంపిక చేయడం గందరగోళంగా సృష్టిస్తుందని, అభివృద్ధి శూన్యం, ప్రజాసేవ కంటే ఓట్ల కోసమే కాంగ్రెస్ పాలన పరిమితమైందని పేర్కొన్నారు. గత 20 నెలల్లో వేములవాడ పురపాలక సంఘంలో కనీస అభివృద్ధి కూడా జరగలేదని విమర్శిస్తూ, ప్రధాన రహదారిపై కూర్చుని నివాస శిథిలాలను 50 రోజులైనా తొలగించలేని దుస్థితి నెలకొంది అని పేర్కొన్నారు. 15 ఎకరాల్లో చేసిన లేఅవుట్ చూపించాలని, వాస్తవానికి అర్హత కలిగిన వారికే ఇండ్లు కేటాయించాలని సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో వీరితో పాటు వాసాల శ్రీనివాస్, నీరటి మల్లేశం, గోపాల్, వెంకటరెడ్డి, పోతు అనిల్ కుమార్, పర్వేజ్, రాకేష్, రఫీక్, దిలీప్ తదితరులు హాజరయ్యారు. చెప్పి ఏదైతే 144 ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసే విధానాన్ని బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి దానిలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులకు, వారి కుటుంబ సభ్యులకు దాదాపు ఈ 144లో 50% దాకా వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ మద్దతుదారులకు ఇవ్వడం జరిగింది. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి వాటిలో 5 చొప్పున ఇచ్చుకుంటూ, అందులో మరి వారి కుటుంబ సభ్యులకే ఇచ్చి నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేయడం జరిగింది. మరి గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో మరి డిపో దగ్గర 144 ఇళ్లకు మరి పిల్లర్లు వేసి, మరి స్లాబ్లు వేసి ఉంచితే, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో లబ్ధి పొందాలనే ఆలోచనతోని మరి కొంతమంది ఏలో పూర్తి చేస్తారో తెలియదు, ఎలక్షన్లో లబ్ధి పొందాలని తప్ప మీ ఆలోచన మరి నిజమైన పేదలకు ఇల్లు ఇవ్వాలనే ఆలోచన మాత్రం లేదు మీకు అని నిజంగా అర్థమైపోయింది. ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. మరి అయ్యా నాకు రాలేదు, నేను కొన్నేళ్ళ నుంచి అని చెప్పి మా నాయకుల ఇళ్ళకి వచ్చి వాళ్ళు ఇగో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ళకి ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చిరని బాటంగా చెప్తా ఉన్నారు. మరి ఇది సరైన పద్ధతేనా? మీరు ఇచ్చే విధానంలో ఈ ఇందిరమ్మ కమిటీ సభ్యుల ఆలోచనను మీరు అమలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని మీకు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, దీనిపై ఖచ్చితంగా ఆ లబ్ధిదారుల నిజమైన లబ్ధిదారుల పక్షాన నిలబడతాం. మరి మీరు ఇచ్చే విధానం తప్పు, ఖచ్చితంగా నిజమైన పేదలకు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడు కడతారో చెప్పండి. ఏదో ఎలక్షన్ ముందు ఇచ్చి వాళ్ళ ఓట్లు తన్నుకోవాలని మాత్రమే మీ ఆలోచన ఉంది. మీరు ఎప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి ఇప్పుడు 5 లక్షలు మీ ప్రభుత్వం ఇస్తుందా, లేకపోతే వాళ్ళని కట్టిన తర్వాత ఇస్తారా? అది కూడా సరైన మరి విధానాన్ని ప్రకటించలేదు. మరి ఎక్కడెక్కడ గుర్తించారో అది కూడా ప్రకటించలేదు. ఇప్పుడు నిజమైన పేదలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యంలో మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, మాజీ ప్రజాప్రతినిధులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. రోజున గౌరవ ఎమ్మెల్యే గారు వేములవాడ పట్టణంలో మరి నిరుపేదల వంటి లబ్ధిదారులు, ఇల్లు స్థలం లేదు, ఇల్లు అడుగు లేని వారికి దాదాపు 144 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. చాలా సంతోషకరం. వారిని మేము అభినందిస్తున్నాము ఒక రకంగా. మరి అదేవిధంగా ఆ ఎన్నిక విధానాన్ని మా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఎందుకనగా మరి వేములవాడ పట్టణంలో లబ్ధిదారుల సంఖ్య దాదాపు మరి గతంలో మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 28/12/2023 రోజు నుంచి 6 డబ్బులు తెచ్చి కట్టించి వాళ్ళకు ఇల్లు ఓపెనింగ్ చేసి నీ ఇంట్లో ఫోటో పెట్టుకొని నేను అద్దనం. కానీ వాళ్ళ చేతి మీద, వాళ్ళ నెత్తి మీద వాళ్ళ చేతి పెట్టినట్టు చేయడం చాలా తప్పు. ఇలాంటి చర్యలను మీరు ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా ఈ తప్పులు మరి తెలుసుకొని రానున్న కాలంలోనే మీరు ఒక అభివృద్ధి పాట వేములవాడ వెన్నెలవాడగా చేయాలి. వేములవాడలో పేదలను న్యాయం చేయాలి. ఇలా వేములవాడకు మీరు వేములవాడ బిడ్డను అని చెప్పన్నారు. వేములవాడ బిడ్డనైతే, వేములవాడ నిజవర్గ ముద్దు బిడ్డమైతే
ఖచ్చితంగా అభివృద్ధి చేసి మంచి పేరు సంపాదించుకోని చెప్పి తెలియజేస్తున్నాం.